హైదరాబాద్ లో భారీ స్కామ్ వెలుగు చూస్తుంది. 700 కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసిన సంస్థ బండారం బయటపడింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటూ డీకేజీ టెక్నాలజీ సంస్థ పెట్టుబడులను సేకరించింది. హైదరాబాద్ వ్యాప్తంగా 18,000 మంది బాధితులు ఈ గ్రూప్ లో చేరి మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 3 రాష్ట్రాల్లో 55,000 మందికి పైగా బాధితులు మోసపోయినట్టుగా తెలుస్తోంది. అయితే మొదట జనాన్ని నమ్మించేందుకు కంపెనీ లాభాలను చూపించింది. కొన్ని నెలల పాటు ఇన్వెస్ట్ చేసిన కొన్ని నెలల పాటు ఖాతాల్లో డబ్బులు వేశారు మోసగాళ్లు. అయితే కొన్ని రోజుల తర్వాత డబ్బులు డిపాజిట్ నిలిపివేయడంతో బాధితులకు అనుమానం మొదలైంది. అసలు విషయం ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తో ప్రమోషన్స్ చేయించి డబ్బులు దండుకుంటున్నారు. తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు వస్తూ ఉండడంతో బాధితులంతా కూడా అప్పులు చేసి మరీ ఉన్న బంగారం అమ్మేసి మరీ పెట్టుబడి పెట్టారు. ఇక ఈ స్కామ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది. ఇన్వెస్ట్మెంట్ల పేరుతో దాదాపు 700 కోట్ల రూపాయలను కాజేసుకుని ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. దాని బాధితులంతా కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ పెడితే 8 నుంచి 12% వరకు లాభాలు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షలు కోట్ల రూపాయల వరకు దండుకున్నారు. స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాళ్లకు కొంత లాభాల మేర ఆశ చూపించి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు కూడా డిపాజిట్ చేశారు. దాంతో 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాళ్ళంతా లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినంత వాళ్ళంతా కూడా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ తర్వాత స్టార్టింగ్ లో లాభాల పేరుతో వాళ్ళ అకౌంట్ లో మనీ డిపాజిట్ చేస్తూ పోవడంతో వాళ్ళు తెలిసిన బంధువులు ఫ్రెండ్స్ కు వీళ్ళందరికీ కూడా చెప్పి 1000 రూపాయలను డిపాజిట్ చేయిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ డీకేజెడ్ టెక్నాలజీస్ అనే కంపెనీ మొత్తంగా 700 కోట్ల రూపాయలను కాజేసుకుని బోర్డు తిప్పేసింది. ప్రస్తుతం వీళ్ళంతా పరారీలో ఉన్నారు. కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి మరీ జనాల్లోకి వెళ్లారు. ఎందుకంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తే వాళ్ళు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారు అనే ఉద్దేశంతో కూడా చాలా మంది పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసే విధంగా పెట్టుబడులు పెట్టించారు. ప్రస్తుతం బాధితులు కూడా ఉన్నారు. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు 55,000 మంది వరకు బాధితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ లోనే డీకేజెడ్ బాధితులు 18,000 మందికి పైగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 700 కోట్ల రూపాయలు పెద్ద స్కామ్ ఉన్నట్లు గుర్తించారు. మేడం, ఏ విధంగా మోసం చేశారు? అంటే మీకు డీకేజెడ్ టెక్నాలజీస్ ఎలా పరిచయం అయింది, ఏం చెప్పారు వాళ్ళు? డీకేజెడ్ ఒకటే ఇక్కడ మాదాపూర్లో ఆఫీస్ ఉంది. అక్కడ అంటే ఏం చెప్పారంటే నాకు మేము పోయినా అక్కడ అంటే ఏమంటారు అల్లా రసూల్ ఇట్లా పేరు చెప్పి నాకు మోసం చేశారు. అంటే లాక్స్ కి 10% డిస్కౌంట్ వస్తుంది, 10% ప్రాఫిట్ వస్తుంది మని ఇట్లా చెప్పారు. చెప్తే నేను చెప్పిన ఏమేమి మీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, ఏముంది అది చూపియండి అంటే నాకు చెప్పింది ఇట్లా టీషర్ట్స్లు బ్రాండెడ్ టీషర్ట్ ఉంటుంది, ఇంకా స్విగ్గీలో పైసలు పెడతాం, ఇంకా అంటే ఏమంటారు అమెజాన్ రియల్ ఎస్టేట్ ఫ్లిప్కార్ట్ అన్నీ చెప్పారు నాకు. ఇట్లా చెప్తే ఇది చెప్పారు అంటే ఇది ఏమంటారు మా దగ్గర హరాం హలాల్ చెప్తారు. హరాం లేదు, హలాల్ ఉంది. ఇవి మీకు మేము సయ్యద్ ఉన్నాం. ఇది ఎవరు చెప్పారంటే రాహిల్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బుకు ఇంట్రెస్ట్ ఇవ్వము కానీ ప్రాఫిట్ రూపంలో చూపిస్తాం అనేది తను చెప్పారు. ఇంట్రెస్ట్ లేదు, ఇది ప్రాఫిట్ ఉంది. ఇవి ఇంట్రెస్ట్ మేము తిన్నాం, ప్రాఫిట్ ఉంది మీరు మళ్ళీ చెప్పేసి ఇట్లా మోసం చేశారు నాకు. నేను 5,50,000 చేసిన. నేను అంటే స్టార్టింగ్ లో మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి, మిమ్మల్ని నమ్మించేందుకు కొంత ప్రాఫిట్స్ కూడా ఇచ్చి ఉంటారు, మీ అకౌంట్ లో వచ్చేసి ఉంటారు. 2018 నుంచి ఇది నడుస్తుంది, కంపెనీ ఆఫీస్ నడుస్తుంది. ఇప్పుడు దాకా ఇచ్చింది, జూన్ నుంచి స్టాప్ చేశారు. ప్రతి నెల లాక్స్ కి 12% ఇచ్చారు. 12 అంటే 12,000 ఇట్లా ఇచ్చారు నాకు. 12,000 ఎప్పుడు 11,000 ఇట్లా ఇచ్చారు. ఈ ఇక్బాల్ అష్ఫాక్ రాహిల్ ఇద్దరు బాస్ ఉన్నారు. ఇంకా ఈ ఉమేర్ అన్ని ఎంప్లాయీస్ ఉంది. ఉమేర్ చాలా క్లోజ్ ఉంది, అన్ని రిలేటివ్స్ ఇది ఫ్రాడ్ చేశారు. ఇంకా కంప్లైంట్ పోతే మేము CCS కి పోతే కంప్లైంట్ తీసుకుంటలేవు. మేము 15 days నుంచి తిరుగుతున్నాం. ఇప్పుడు దాకా FIR కూడా అయిపోలేదు, ఇన్వెస్టిగేషన్ ఏం కూడా అయిపోలేదు. 90% ఇన్వెస్టిగేషన్ మేమే తీసుకుపోయి ఇచ్చాను, ఏం ఇంకా ఇన్వెస్టిగేషన్ అయిపోలేదు. ఒక స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి చెప్పండి, మీకు నచ్చితే తర్వాత మీరు ఫ్యూచర్ గా చాలా అమౌంట్ గిట్ట మీరు పెట్టుకోవచ్చు. ఇది కంపెనీ బాగుంటుందని
చెప్పారు వాళ్ళు. అంటే ముఖ్యంగా మతం పేరు చెప్పి కూడా నమ్మించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మీ దాంట్లో ఇంట్రెస్ట్ అనేది తీసుకోరు. సో ఆ ఇంట్రెస్ట్ ను కాస్త ప్రాఫిట్ అనే పేరుతో నమ్మిస్తూ వచ్చాడు. అవును, అది మనకి చెప్పడం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్ లో ఇంట్రెస్ట్ తీసుకోం మేము అని వాళ్ళు ఏం చెప్పారు, మేము మీ మనీ తీసుకొని మాది చాలా షోరూమ్స్ ఉన్నాయి, వాళ్ళది డికాజో అని ప్లాట్ఫామ్ ఉంది, షాపింగ్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అని, దాంట్లో మేము పెడతాం. ప్లస్ మాది షోరూమ్స్ ఉన్నాయి, షోరూమ్స్ తర్వాత మేము షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తాం, దాంట్లో మాది షేర్ ఉంటుంది. దాని తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మాది షేర్ ఉంటుంది. దాని నుంచి వచ్చే ప్రాఫిట్ వల్ల మేము 10 to 12% ఇస్తున్నాం. మాకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, కానీ మేము మీకు ఇచ్చేది మాత్రం 10 to 12%, 8 to 12. నాది ఇన్వెస్ట్మెంట్ 15 lakhs ఉంది సార్ నాది. సో మొత్తం DKZ టెక్నాలజీస్ లో మొత్తం 55,000 మంది బాధితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 700 కోట్ల రూపాయల వరకు కాజేసుకొని బోర్డు తిప్పేసింది సంస్థ. వీళ్ళంతా ప్రస్తుతం CCS కు ర్యాలీగా వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కెమెరామెన్ హరీష్ తో రవికుమార్, NTV, సోమాజిగూడ నుంచి.